ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీగృహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతం చతుర్దస్కందము. ఈ విధంగా స్వయంభవ మనువు అనేక రకాలైనటువంటి నమస్కారాల చేత స్తుతుల చేత నీవు ఆ పరమాత్మను ప్రసన్నం చేసుకో అని తెలియజేసి ఆ మనువు తన యొక్క దయను అనుగ్రహింపజేసి ధ్రువుని చేత తన మనుమడైన ధ్రువుని చేత పూజింపబడి ఋషులతో కలిసి తను వెళ్ళిపోయాడు. అప్పుడు యక్షచారణ సిద్ధ విద్యాధరాది జనగణ స్తూయమానుడై ధనదుండంత పుణ్యజన వైశస నివృత్తు భూరి రోషరహితుండైనట్టి ధ్రువుని జేరంగ వచ్చే. అప్పుడు ధ్రువుడు శాంత చిత్తముతో గూడుకొని ఆ యక్షుల యొక్క సంహారాన్ని విరమించాడు. కుబేరుడప్పుడు ఆ యక్షచారణ సిద్ధ విద్యాధరాదులు స్తుతిస్తూ ఉండగా ధ్రువుని దగ్గరకు వచ్చాడు. వచ్చి చనుదెంచి వెసగురుతాంజలి అయిన ధ్రువు చూచితివుటనిట్లని క్షత్రియ కుమార తగ భవదీయ పితామహాదేశంభునను దుస్త్యజంబైన ఘన విరోధముడిగితివటుగానా యొనరంగ నిపుడు నీ యందు ప్రసన్నుండనైతే భూత జననలయంబుల కనయంబు కాలంబు కర్తయై వర్తించుగానయుష్మదనుజ చంపిన వారళీ యక్షవరులుగారు తలపోయని యక్షగణమునిట్లు నెరివధించిన వాడవు నీవుగావు వినుత గుణశీల మాటలు వెయ్యునేలా. వచ్చి నమస్కరించిన ధ్రువునితో కుబేరుడు ఆసక్తిగా ఇలా అంటున్నాడు. ఓ రాజకుమారా, నీ తాతగారి ఆజ్ఞతో విడవరాని కోపాన్ని విడిచిపెట్టేశావు. అందుచేత నాకెంతో సంతోషం కలిగింది. ప్రాణుల పుట్టుకకు వినాశానికి కూడా కాలమే కారణం. నీ తమ్ముని చంపిన వారు యక్షులు కాదు, ఈ యక్షులను చంపిన వాడవు నీవు కావు. అంతేకాదు, దేహాభిమానం వల్ల స్వప్నంలో లాగానే నేను నీవు అనే బుద్ధి కలుగుతూ ఉంటుంది. అది కేవలము అజ్ఞానముతో పుట్టినదే. ఆ బుద్ధి వల్ల బంధము దుఃఖము కలుగుతాయి. అందుచేత సర్వభూత స్వరూపుడు సంసార బంధ విమోచకుడు అయిన భగవంతుని సేవించు, నీకు శుభం కలుగుతుంది. నీ మనసులోని కోరిక కోరుకో. నీవు విష్ణుపాద సేవ స్థిరంగా చేస్తావని నాకు తెలుసు అని ప్రేరేపించాడు కుబేరుడు. వెంటనే ధ్రువుడు ఏ హరిస్మరణంతో దాటరాని అజ్ఞానాన్ని తరిస్తారో అటువంటి హరిస్మరణం స్థిరంగా నిలిచేటట్లు వరమిమ్మన్నాడు. వెంటనే సరే అలాగే అని అంగీకరించి కుబేరుడు అంతర్ధానం చెందాడు. ధ్రువుడు యక్షకిన్నెర కింపురుషగణాలతో స్తుతింపబడుతూ తన నగరానికి తిరిగి వచ్చాడు. గణుతింప భూరి దక్షిణలచే గడునొప్ప యజ్ఞముల్సేయ నైయజ్ఞ విభుడు ద్రవ్య క్రియా దేవతా ఫలరూప సత్కర్మ ఫలప్రదాతయై యొప్పు పురుషోత్తముని నద్ది పూజించి మరియు సర్వోపాధివర్జితుడుత్తముండు సర్వాత్మకుడునగు జలజాక్షునందు తీవ్రంబై ప్రవాహ రూపంభునైన భక్తి సలుపుచు అఖిల ప్రపంచమందు నలరదనయందునున్న మహాత్ము హరినిజ దచిదానందమయుని
లక్ష్మివరు బరమునీశ్వరేశ్వరు బొడగని నిర్ధ చరిత. ఎన్నో చక్కని దక్షిణలను ఇచ్చి యజ్ఞాలు చేశాడు. ద్రవ్యాలు, క్రియలు, దేవతా ఫల రూపమైన సత్కర్మ ఫలాలు ఇచ్చే పురుషోత్తముని పూజించాడు. ఉత్తముడు, సర్వాత్మకుడు అయి ఉపాధిరహితుడైన జలజాక్షుని మీద ప్రవాహ రూపమైన భక్తిని చేస్తూ తనలోనూ సర్వప్రపంచమందు కూడా ఉన్న హరిని, చిదానంద స్వరూపుని లక్ష్మీనాథుని దర్శించాడు. ఇలా చక్కని శీల సంపద కలిగి బ్రాహ్మణహితుడై ధర్మసేతువును రక్షిస్తున్నాడు ధ్రువుడు. అతనిని ప్రజలు తండ్రిగా భావించేవారు. అలా ధ్రువుడు 26,000 సంవత్సరాలు భోగాలతో పుణ్యం తొలగించుకొని, యాగాదులతో అశుభాన్ని తొలగించుకొని చాలా కాలం కూడా త్రివర్గాన్ని సాధిస్తూ రాజ్యాన్ని చేశాడు. ఆ తరువాత కొడుకుకు రాజ్యం పట్టం కట్టాడు. కట్టి ఇంద్రియాలను జయించాడు. దేహాది విశ్వమంతా కూడా ఈ మాయతోనే రచింపబడింది అని మనసులో భావించేవాడు. ఇంకా మనుని భుడంత భృత్య జనమంత్రి పురోహిత బంధుమిత్ర నందన పశువిత్తరత్న వనిత గృహరమ్య విహార శైలవారి నిధి పరీత భూతల హరిద్విప ముఖ్య పదార్థ జాలముల్ ఘనమతి చేన నిత్యములుగా దలబోసి విరక్త చిత్తుడై. మనువుతో సమానుడైన ధ్రువుడు సేవకులు, మంత్రులు, పురోహితులు, బంధువులు, మిత్రులు, కొడుకులు, పశువులు, ధనాలు, రత్నాలు, గృహాలు, రమ్యమైన విహార శైలాలు, సముద్ర పర్యంతమైన భూమి, గుర్రాలు, ఏనుగులు మొదలైనవి అన్నీ కూడా ఇవన్నీ అశాశ్వతాలే, అనిత్యాలే అని భావించి విరక్తిని పొందాడు. పురము వెల్వడిచని పుణ్య భూభదరికా ఘన విశాల నది కలిత మంగళాంబు పూరంబులననురక్తిమై గృంకి కమనీయ పరిశుద్ధ కరణుడగుచు పద్మాసనస్థుడై పవనుని బంధించి నెలకొని ముకిలిత నేత్రుడగుచు హరిరూప వైభవ ధ్యానంబు సేయుసు భగవంతునచ్యుతు పద్మనేత్రు నందు సతతంబు నిశ్చలమైన ఎట్టి భక్తి ప్రవహింపజేయుచు పరమ మోద బాష్పధారాభిషిక్తుండో భవ్య యసుండు పులకితాంగుండు నగ్గుచుని ములదనర్చి. ధ్రువుడు తన నగరాన్ని వదిలివేశాడు. బదరికాశ్రమాన్ని ప్రవేశించాడు. విశాల నదిలో స్నానాన్ని చేశాడు. శ్వాసను నియంత్రించాడు. పరిశుద్ధమైన అంతఃకరణంతో శ్రీహరి రూప వైభవాన్ని ధ్యానిస్తూ సతతము నిశ్చల భక్తితో పరమ సంతోష బాష్పాలతో పులకించిపోతూ ఉండేవాడు. కష్టాలన్నీ మరచిపోయాడు. శరీరాభిమానాన్ని విడిచేశాడు. ధ్రువుడు తనను తాను మరిచిపోయాడు. అప్పుడు 10 దిక్కులు వెలిగిస్తున్న చంద్రునిలాగా ఒక విమానం వచ్చింది. అందులో దేవతా ఉత్తములు 4 చేతులు, ఎర్రని కనులు కలిగి నల్లని వర్ణముతో గదాధారులై శుభవస్త్రాలు, శుభ్రమైనటువంటి వస్త్రాలు, కిరీటము, హారాలు, అంగదాలు, కుండలాలు ధరించి కౌమార వయస్కులైన 2 చూశాడు. చూసి సంభ్రమంతో లేచి నిలబడ్డాడు. విష్ణునామస్మరణ చేస్తూ ఉన్నాడు. వారు భగవత్ సేవకులు అని తలచి వారికి దండ ప్రణామాలు చేశాడు. కృష్ణుని పాద పద్మాలపై మనసు నిలిపి వినయంతో తల వంచాడు. అంజలి ఘటించాడు. నిలిచిన ధ్రువుణ్ణి చూసి విష్ణు భక్తులైన నందుడు, సునందుడు ప్రీతితో చిరునవ్వులు చిందిస్తూ ఇలా అంటూ ఉన్నారు. ఓ నృప నీకు భద్రమగునొప్పగుచున్న మదీయ వాక్యముల్ వేణులయందు జొన్పుము వివేకముతో 5 ఏండ్ల నాడు మేధానిదివయ్యొనర్చిన యుధాత్మ
తపోవ్రత నిష్ట చేత దేజోనయశాలి అయిన మధుసూదను తృప్తి వహింపజేయవే. ఓ రాజా, నీకు శుభమగుగాక. మా మాటలు విను. నీవు 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మేధావివై చేసిన తపస్సుతో మధుసూదనుని తృప్తిపరిచావు. అట్టి సారంగ పానీయ కిల జగద్భక్త దేవదేవుడతుల దివ్యమూర్తి మమ్ము బనుపమేము మాధవ పదమున కద్ది నిన్ను గొనుచు నరుగుటకును. మేము ఆ దేవదేవుని యొక్క సేవకులము. ఆయన మమ్మల్ని పంపించాడు. మేము నిన్ను తీసుకొని పోవడానికి వచ్చాము అని ఆ పదవిని పండితులు సర్వోత్తమంగా భావిస్తారు. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు ఆ పదానికి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. దాన్ని మీ తాతలు, ఇతరులు కూడా ఎవ్వరూ పొందలేకపోయారు. అది జగద్వంద్యము. దీన్ని భక్తులే పొందగలరు. ఆ విష్ణు పదాన్ని నీవు పొందుతున్నావు కదా. రా, ఈ విమానాన్ని శ్రీహరి పంపించాడు. దీన్ని ఎక్కడానికి నీవు తగిన వాడవు అన్నారు. ఆ మాటలు విని ధ్రువుడు స్నానం చేసి అక్కడి మునులకు నమస్కరించాడు. వారి దీవెనలు పొందాడు. విమానానికి ప్రదక్షిణం చేసి పూజించాడు. నంద సునందులకు నమస్కరించాడు. భగవంతుని రూపం మీద దృష్టిని, మనస్సును నిలిపి విమానం ఎక్కటానికి తేజోమయ రూపం దాల్చాడు. సొరదుందు భీషణ వానకమురజాదులు మొరసె వీరుల ముసురు గురిసే గిన్నర గంధర్వుల బాటలు భరితములై చెలగినప్పుడు భవ్య చరిత్ర. వెంటనే దేవతల యొక్క నగారాలు, డోళ్ళు, తప్పెటలు, మద్దెలు మ్రోగాయి. పూలవాన కురిసింది. కిన్నెరుల, గంధర్వుల పాటలు వినిపించాయి. అప్పుడు ధ్రువుడు దుర్గమమైనటువంటి స్వర్గానికి వెళుతూ దీనురాలైన తల్లిని విడిచి ఎలా వెళ్ళగలను అనుకుంటున్న ధ్రువుని విష్ణు భక్తులు చూసి విమానంలో ముందు భాగాన ఉన్న తల్లిని చూపించారు. దానితో ధ్రువుడు పరమ సంతోషాన్ని పొందాడు. జనని సునీతిని మును కనుగొని అవల విమానమెక్కి కొనకొని విభుదుల్ తన మీద పుష్పవర్షముల నయము గురియింప ధ్రువుడు హర్షముతోడన్ చని చని వెసగ్రహ మండలమును త్రైలోక్యంబు సప్తముని మండలమున్ ఘనుడుత్తరించి అవ్వలదనరెడు హరిపదమునందె దద్దయు బ్రీతిన్. ముందు తల్లి అయిన సునీతను చూశాడు. చూశాక తరువాత విమానం ఎక్కాడు ధ్రువుడు. అప్పుడు దేవతలు అతని మీద పూలవాన కురిపించారు. ధ్రువుడు పరమానందంతో చాలా దూరం ప్రయాణం చేసి గ్రహమండలాన్ని, 3 లోకాలను, సప్తర్షి మండలాన్ని దాటి ఆ మీద ఉన్నటువంటి విష్ణు పదాన్ని చేరాడు. అది తన కాంతితో ముల్లోకాలను ప్రకాశింపజేస్తోంది. నిర్దయులకు అది చేరసఖ్యం కానినే కాదు. శాంతులు, సమదర్శనులు, శుద్ధులు, సర్వ ప్రాణులను రంజింపజేసేవారు, అచ్యుత భక్తులకు బంధువులైన వారికి కూడా సుగమమైనది. జ్యోతిష్చక్రం కట్టుకొయ్య చుట్టూ పశువులు తిరిగినట్లుగా ఆ విష్ణు పదం చుట్టూ మహావేగంతో తిరుగుతూ ఉంటుంది. అటువంటి అచ్యుత పదాన్ని పొంది ధ్రువుడు త్రిలోకాలకు కూడా శిరోమణిలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అప్పుడు నారదుడు ధ్రువుని మహిమను చూసి ప్రచేతసుల సత్రయాగంలో ఇలా వీణ వాయించాడు. పతియ దైవంబుగా భావంబులోపల దలచు సునీతి నందను తప ప్రభావము క్రియ ధర్మ భవ్య నిష్టలను బొందజాలరు బ్రహ్మర్షి జనములని నక్షత్రియకులు నెన్నగానేలా ఎవ్వడు 5 సంవత్సర ప్రాయమునను సురుచి
అత్యుగ్రశరభిన్న హృదయుడై మద్వాక్యహిత బోధమతిదనర్చి వనమునకు నేగి హరిభక్తి వశతనొంది అజితుడగు హరిధన వసుడై చెరింపజేసి వ్యసతత్పదంబును చెందెనట్టి హరిపదంబును బొందనెవ్వరికి దరము. పతిని దైవంగా భావించే సునీతి యొక్క కొడుకు ధ్రువుడు తపస్సు చేసి పొందినటువంటి మహాఫలాన్ని ఆ బ్రహ్మర్షులే పొందలేరు. ఇక క్షత్రియుల మాట చెప్పేదేమిటికి? ఈ ధ్రువుడు 5 ఏళ్ల వయసులో సవతి తల్లి అయిన సురుచి పురుషవాక్కులనే బాణాలతో గుండె పగిలి ఆ మాట పాటించి అడవికి వెళ్ళి హరిభక్తితో శ్రీహరిని తన వశం చేసుకొని విష్ణు పదాన్ని పొందాడు. అలా హరిపదం పొందడం ఎవ్వరికీ సఖ్యం కానే కాదు అని పాడెననుచు విదురున కనగుండు మైత్రేయుడని ఏ నంచిత భక్తిన్ వినుతోద్ధామయశస్కుండన గలయా ధ్రువిని చరిత్రమాత్యస్తుత్యా. ఈ మహిత సత్పురుషు సమ్మతమును ధన్యంబు స్వర్గప్రదంబు యశస్కరంబు నాయుష్కరంబు పుణ్యప్రదాయకమును మంగళకరమఘమర్షణంబు సౌమనస్యము ప్రశంసాయోగ్యమును బాపహరమును ధ్రువపద ప్రాపకంబునై యొప్పునీయుపాఖ్యానంబుదగ నీకు నెరిగించి తిని దీనినెవ్వడేని దివుట శ్రద్ధాగరిష్ఠుడై తీర్థపాద చరణ సరసీరుహద్వయాశ్రయుడునైనా భవ్య చరుతు దినాంత ప్రభాత వేళ నలఘుమతి అమావాస్యలందు మరియు ద్వాదశిని పద్మబాంధవ వాసరమున శ్రవణ నక్షత్రమున దినక్షయంబునందు బరగ సంక్రమణ వ్యతిపాతలందు సబల భక్తిని వినునట్టి సజ్జనులకు. ఇలా నారదుడు ధ్రువుని చరిత్రను గానం చేశాడు అని మైత్రేయుడు విదురునితో చెప్పి ఇంకా ఇలా అన్నాడు. ద్వాదశి తిథి నాడు, ఆదివారం నాడు, శ్రవణ నక్షత్రంలోనూ లేదా దినక్షయంలోనూ, వ్యతిపాత యోగంలోనూ, సంక్రమణాలలోనూ, సభలలోనైనా వినేటువంటి సజ్జనులకు వారికి వచ్చేటువంటి కష్టాలు తీరిపోతాయి. పరమ పవిత్రమైన భగవద్భక్తి సచ్చీలము కూడా కలుగుతాయి. తేజస్సు కోరేవారికి తేజస్సు కలుగుతుంది, మనస్సు కోరేవానికి చక్కని మనస్సు కలుగుతుంది, నిష్కామునకు తత్వ విజ్ఞానం తెలుస్తుంది, దీన్ని వినిపించే వారికి దైవానుగ్రహం కలుగుతుంది. ఇటువంటి చరిత్ర నేను నీకు చెప్పాను అని మైత్రేయుడు విదురునకు చెప్పిన రీతిలో సుఖయోగి పరీక్షిత్తుకు చెప్పినట్లుగా సూతుడు సౌనకాదులకు వినిపించాడు. తరువాత విదురుడు మైత్రేయుని చూసి ఇలా అన్నాడు. అనఘాత్మనారదముని పతి ధ్రువ చరిత్రము ప్రచేతసుల సత్రంబునందు నద్దిమై కీర్తించెనంటి ప్రచేతసులనెవ్వరెవ్వరి తనయులెట్టి వంశజుల్ సత్రమెవ్వలనను చేసిరధ్వరమందు నిజ కుల ధర్మశీలురగు ప్రచేతసుల చేయజింపగా బడి యజ్ఞ పురుషుడెట్లచ్యుతాంగ్రి భక్తియుక్తుడు విదిత సద్భాగవతుడు దివిరి హరిపాద సేవా విధి ప్రయుక్త దేవదర్శనుడగునట్టి దివ్యయోగి నారదుండెట్లు గొనియాడే సౌరి కథలు నాకిపుడెరిగింపుము సుశ్లోకుని చరితామృతంబు శ్రోత్రాంజలులంబై కొని జుర్రియూదని వింగై కొనకున్నది మనంబు కరుణోపేత. ఓ పుణ్యాత్మ, నారదుడు ప్రచేతసుల యజ్ఞంలో ధ్రువుని యొక్క పావన చరిత్రను చాలా కుతూహలంతో గానం చేశాడని చెప్పావు. ఇంతకు ఆ ప్రచేతసులు ఎవరి కుమారులు? ఏ వంశంలో పుట్టినవారు? యజ్ఞం ఎక్కడ చేశారు?
స్వధర్మవర్తనులైన ప్రచేతసులు యజ్ఞపురుషుడైన శ్రీహరిని ఎలా అర్చించారు? శ్రీహరి పాదాలను భక్తితో సేవించేవాడు ప్రసిద్ధ భాగవతుడు, శ్రీహరి సేవా విధానం తెలిసిన దేవర్షి నారదుడు ప్రచేతసులకు చెప్పిన విష్ణు కథలు నాకు కూడా చెప్పు. ఆ సుశ్లోకుని కథామృతం చెవులనే దోసిళ్లతో ఎంత త్రాగినా నాకు తృప్తి కలగడం లేదు అని అడిగిన విదురుని గనుగొని మైత్రేయుండు వల్లికె వనగొని ధ్రువుడున్ వనమునకు జనిననాతని తనయుండగు సుత్నుత్కలుండు దళితాగుండై చతురుడా జన్మ ప్రశాంతుండు నిస్సంగుడు సమదర్శనుండు ఘనుండునై యాత్మయందులో కావళిలో కంబులందునాత్మను చూచుచనఘమైన అనుపమ యోగ క్రియా పావక దగ్ధ కర్మ మలాశయ కలన బేర్చి జడుని కైవడి జీకు చందంభునను మూడు భగిది నున్మత్తుని భంగి చెవిటి ఒడుపునను గానబడుచు సర్వజ్ఞుడై ప్రశాంతకీల హుతాసను సరణి బొల్చి సతత శాంతంబునంచిత జ్ఞానమయమునైన బ్రహ్మస్వరూపంబునాత్మదలచి తన కంటే నితరమొకటెరుగని కథమున సార్వభౌమక శ్రీబొందన్ మనమున గోరకయుండుటగని కుల వృద్ధులును మంత్రి గణములునంతన్ అని అన్నప్పుడు ఏమని, నాకు ఎంత త్రాగినా తృప్తి కలగడం లేదు అని విదురుడు అన్నప్పుడు ఆ వచనాలను విన్నటువంటి మైత్రేయ మహర్షి విదురునితో ఇలా అన్నాడు. ధ్రువుడు తపోవనానికి వెళ్ళిపోయాడు. అప్పుడు వెళ్ళిన తర్వాత అతని కొడుకు ఉత్కలుడు పుట్టుకు తోడనే పాపరహితుడైన ప్రశాంతుడు, చతురుడు, నిస్సంగుడు, అందరినీ కూడా సమదృష్టితో చూసేవాడు, తనలో లోకాలను లోకాలలో తనను చూస్తూ యోగాభ్యాసం అనే అగ్నిహోత్రునిలో కర్మవాసనలను అన్నింటినీ దహించి వేశాడు ఉత్కలుడు. మందమతిలాగా, గుడ్డివానిలాగా, మూడినిలాగా, పిచ్చివాని వలె, చెవిటివాని వలె కూడా ప్రవర్తించేవాడు. అయినా అతడు సర్వజ్ఞుడు, అందుచేత ప్రజ్వరిల్లి చల్లారిని నిప్పులాగా ఉండేవాడు. శాంతము జ్ఞానయుతము అయిన పరబ్రహ్మ రూపాన్నే తన చిత్తంలో భావించేవాడు. ఇతరములేవి ఎరుగకు ఉండడం చేత అతడు చక్రవర్తి పదవిని కోరలేదు. వంశవృద్ధులు మంత్రివర్యులు ఈ విషయాన్ని గ్రహించారు. ఉత్కలుని పిచ్చివానిగా భావించారు. అందుచేత అతని తమ్మునికి పట్టాభిషేకం చేశారు. అతని పేరు వత్సరుడు. అతనికి సర్వద్ధి అనే భార్య వల్ల పుష్పార్ణుడు, చంద్రకేతుడు, ఈషుడు, ఊర్జుడు, వసువు, జయుడు అని 6 పుత్రులు పుట్టారు. వారిలో పుష్పార్జునునకు ప్రభా దోష అనే వారు 2 భార్యలు ఉండేవారు. అందులో ప్రభకు ప్రాత, మధ్యం దిన, సాయములు అనే 3 కొడుకులు ఉదయించారు. ఇక దోషకు ప్రదోషుడు, నిశీధుడు, వ్యుష్టుడు అని 3 కొడుకులు పుట్టారు. అందులో వ్యుష్టునికి పుష్కరిణి వలన సర్వతేజుడనే పుత్రుడు కలిగాడు. వానికి ఆకూతి యందు చక్షువు అనే మనువు పుట్టాడు. చక్షువునకు నడ్వల అనే కన్యయందు పరువు, కుత్సుడు, త్రితుడు, ద్యుమ్నుడు, సత్యవంతుడు, ఋతుడు, వ్రతుడు, అగ్నిష్టోముడు, అతిరాత్రుడు, సుద్యుమ్నుడు, శిబి, ఉల్ముకుడు అనే 12 మంది పుత్రుడు పుట్టారు. వారిలో ఉల్ముకునికి పుష్కరిణి అనే భార్య ఉంది. ఆమె వల్ల అంగుడు, సుమనుడు, ఖ్యాతి, క్రతువు, అంగిరసుడు, గయుడు అనే పుత్రుడు జన్మించారు. అంగునికి సునీధ అనే భార్య వల్ల వేణుడు అనే కొడుకు పుట్టాడు. క్షితినాథోత్తముడాత్మనందనుని దుశ్శీలంబు వీక్షించి దుఃఖితుడై యొంటిగదత్పురిన్ వెడలి ఏగెన్ వేగమెందే నిద్గతి
మెందేనిదద్గతి వీక్షించి మునీశ్వరుల్ గుపితులై దంబోలి సంకాశవాక్యతతిం జావశపింప వాడపుడు వేకగూలి నమ్మేదినన్. అంగుడు తన కొడుకు వేణుని యొక్క దుష్ట స్వభావాన్ని చూసి చాలా దుఃఖించాడు. నగరం విడిచి వెళ్ళిపోయాడు. ఆ సంగతిని విన్న మునులు వేణుని వజ్ర సమానాలైన మాటలతో శపించారు. వేణుడు వెంటనే చనిపోయాడు. గైకొని అప్పుడు లోకంబరాజకమైన ప్రజలు దస్కర పీడ బల్లటిల్లా గనుగొని దుఃఖించి మునులు గతాసుడై పడిన వేణుని వలపలి భుజంబు నద్ది మధింప నారాయణాంశంభున నాదిరాజనగనొప్పునట్టి పృథుడు జనియించే ననవుడు విని విదురుడు ముని కనుగొని బలికెయోయనగ చరిత సాధువు సుశీల నిధియును సజ్జనుండు నలగు బ్రహ్మణ్యుడును నైనయట్టి యంగధరణి విభునకు దుష్ట సంతానమెట్లు గలిగినయ్యంపగది ఏమి కారణమునా. అప్పుడు దేశమంతా కూడా ఏమైంది అంటే అరాచకం అయిపోయింది. ప్రజలు దొంగల బాధలతో తల్లడిల్లిపోయారు. పరిస్థితి చూసిన మునులు ఆ చనిపోయిన వేణుని యొక్క కుడి భుజాన్ని మధించారు. దాని నుండి నారాయణాంశతో ఆదిరాజైన పృథువు జన్మించాడు అని మైత్రేయుడు చెప్పాడు. ఇది విని విదురుడు ఇలా అడుగుతున్నాడు, ఓ మహాత్మా, సజ్జనుడు బ్రహ్మణ్యుడు అయిన అంగరాజుకు దుష్ట సంతానం ఎలా కలిగింది? అంగరాజు ఏ కారణం చేత విమనస్కుడై పట్టణం విడిచి వెళ్ళిపోయాడు? మునులు వేణుని యందు ఏ పాపం చూసి బ్రహ్మదండం ప్రయోగించారు? అదీగాక లోకంలో రాజులు లోకపాలుర తేజస్సును ధరించి ప్రజా పరిపాలన యందు ఆసక్తులై ఉంటారు. ఏదైనా తప్పు జరిగితే ప్రజల చేత అవమానింపబడతారు. ఈ వేణుని చరిత్ర నాకు వినాలని కుతూహలంగా ఉంది. నీవు పరాపరాలు బాగా తెలిసిన వాడవు, నీవు తెలుపగలవు అని నా మైత్రేయుడు విదురునితో ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. ఓం శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.